ఎన్జిఓ కళ్యాణ మండపం అండి గుంటూరులో వైఎస్ఎల్ఆర్ మీట్ అనేది జరుగుతుంది. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో. ఇక్కడ మా విజయ్ గారు ఉన్నారు, మార్కెటింగ్ హెడ్. స్టాల్స్ అరేంజ్ చేశారండి. ఆ స్టాల్స్లో ముఖ్యంగా ఇది పల్నాడు జిల్లా స్టాల్. పల్నాడు జిల్లా స్టాల్లో ఇది చూసారా, కందిపప్పు స్వయంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించి వారే ప్రాసెసింగ్ చేసి పప్పు చేసి అమ్ముతున్నారు. ఈ పప్పు అసలు ఉడుకుతుంటేనే గుమలాడుతా అసలు ఎప్పుడు పప్పు తినాలా అనిపిస్తుందండి. అంత మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, సువాసనలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ మా శేషారావు గారు ఉన్నారు, అభ్యుదయ రైతు, ఆదర్శ రైతు, ప్రకృతి వ్యవసాయ రైతు. గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ మిరప పండిస్తున్నారు. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా. ఇవి ఎంత అంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉందండి. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తూ ఉన్నారు. వీరి మిరప ఆర్డర్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్లు చేసేసి ముందే బుక్ చేసుకుంటారు, అయిపోతూ ఉంటాయి. మార్కెటింగ్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా లేదు, వాళ్ళు స్వయంగా మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే కారం కూడా వారు స్వయంగా వారు పండించిన మిరపకాయలతో కారం ప్రాసెసింగ్ చేసి ఈ కారాన్ని కూడా డైరెక్ట్గా వినియోగదారులకి అమ్ముతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఆయిల్స్, తేనె కూడా శేషారావు గారే మరి వారు తయారు చేసి ఎక్కడి నుంచి తెస్తున్నారండి సార్? ఓకే, తేనె కూడా తీసి అమ్ముతూ ఉన్నారు. మరి ప్రకృతి వ్యవసాయ ఫలాల్లో తీసినటువంటి తేనె మరి ఏమాత్రం రసాయనాలు లేకుండా, కలుషితాలు లేకుండా, పురుగు మందుల అవశేషాలు లేకుండా స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మన పల్నాడు జిల్లా స్టాల్ని వెంటనే సందర్శించండి. ఈ స్టాల్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఒకసారి పరిశీలించండి. మీరు కానీ ఇవి తీసుకెళ్ళి ఉపయోగిస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం, ఆహ్లాదం, ఆయుష్ అన్నీ మీ సొంతం. మరి వివిధ 5 జిల్లాల నుంచి అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు 5 జిల్లాల నుంచి. సరే, ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన స్టాల్. డిపిఎం గారు, కన్నయ్య గారు, అలాగే ఇక్కడ మాధవరావు గారు, రైతు, అలాగే అడిషనల్ డిపిఎం గారు, రీజనల్ కోఆర్డినేటర్ రవిచంద్ర గారు, మరి ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు, మరి చంద్రశేఖర్ సారు మాకు స్టేట్లో థీమాటిక్ హెడ్ చంద్రశేఖర్ సారు, అందరూ కూడా ఈ స్టాల్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ స్టాల్ ప్రత్యేకత ఈ కందిపప్పు కందులు వారే స్వయంగా పండించి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించి ప్రాసెసింగ్ చేసి వారే నానబెట్టి, ఎండబెట్టి, తిరగలతో అంటే చక్కగా వేయించి విసిరి ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. ఇది తింటే ఉడికేటప్పుడే మంచి సువాసనలు, గొంగులు వస్తూ ఉంటే పప్పే తినాలనిపిస్తూ ఉంటుంది. అలా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్లో పండించిన పప్పు ప్రాసెసింగ్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మినుములు కూడా మనకి ఆపురుగు పురుగు వస్తుందని, మారుక మచ్చ పురుగు వస్తుందని పురుగు మందులు కొడుతూ ఉంటారు. అవేమీ లేకుండా కేవలం కషాయాలతో, ముఖ్యంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం, నీమాసం, బ్రహ్మాస్త్రం, అజ్ఞాస్త్రం ఇట్లా కేవలం కషాయాలు మాత్రమే ఉపయోగించి పండించినటువంటి ఈ మినువులండి ఇక్కడ స్టాల్లో పెట్టడం జరిగింది. ఇంకా పసుపు మనకి లక్డాంగ్ వెరైటీ పసుపు. ఈ పసుపు దీనివల్ల ఏంటంటే మనకి ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం, యాంటీబయాటిక్ అన్నమాట పసుపు అనేది. కాబట్టి ఈ పసుపు మనకి పసుపులో కూడా ఎందులో చూసినా కల్తీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. పసుపులో ఆ కలర్స్ వేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ప్యూర్ పసుపు, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి పసుపు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ స్టాల్లో. ఇక అదొక్కటే కాదు, అరకు కాఫీ అండి. అసలు కాఫీ అంటే ఇక లేవగానే మనం తాగేది కాఫీ. ఆ కాఫీలో మరి ఇలాంటి స్వచ్ఛమైన కాఫీ దొరకడం అనేది అదృష్టం. ఈ స్టాల్లో అరకు కాఫీ కూడా అవైలబుల్గా ఉంచారు. ఇవన్నీ ఆకుకూరల పౌడర్స్ అండి. చాలామంది పిల్లలు ఏంటంటే ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా పౌడర్స్ రెడీమేడ్గా అవైలబుల్గా పెట్టుకుని కొంచెం వేడి చేసుకుని తాగినా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ మనందరికీ చూస్తారు కానీ అనుకుంటున్నాము, డాండ్రఫ్ ఉండటం వల్ల ఈ మొఖాన మొక్క కావడం రకరకాలుగా ఉంటుంది. కానీ అందరూ అందంగా కనిపించాలి, జుట్టు అందంగా ఉండాలి, జుట్టు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే అందం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి హెయిర్ ఆయిల్ డాండ్రఫ్ లేకుండా చక్కగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి మన మాధవరావు గారు ఇవన్నీ ప్రాసెసింగ్ చేసి రెడీలో అందరికీ అవైలబుల్ చేయాలని చాలా కష్టం అండి. స్వయంగా వారే తయారు చేస్తున్నారు కాబట్టి మీకు అందుబాటులో పెట్టినారు. కాబట్టి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం అడవి పుట్ట తేనె ఎంత శాస్త్రం. ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళలో కొంచెం నిమ్మకాయ, కొంచెం తేనె వేసుకొని తింటే
ముఖ్యంగా కొలెస్ట్రాల్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా లేకుండా అది తగ్గిపోతే అది నాకు హెల్తీ బాడీగా వచ్చేస్తుంది. సో ఆరోగ్యం కావాలంటే ఆరోగ్య పుట్టండి. నెక్స్ట్ అది కోకోనట్ ఆయిల్. గానుగతో తయారు చేసినటువంటి కోకోనట్ ఆయిల్. మనకి బయట పారాఫిన్ కూడా అంత మంచిగా లేదు, కానీ ఇది రాసుకుంటే మనకి హెయిర్ ఎంత ఆరోగ్యంగా హెయిర్తో పాటు బాడీ అంతా ఆరోగ్యంగా ఇది నువ్వుల నూనె అండి. మనం ఒక వేరుశనగ నూనె లేదా సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ రిఫైన్డ్ ఆయిల్స్ కాదు వాడాల్సింది. ఏదైనా సరే ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నువ్వుల నూనె కూడా నూనెలు మార్చి మార్చి వాడాలి. నూనె వాడాలి, నూనెలు వాడాలి, సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి, అన్నీ మార్చి మార్చి వాడుకుంటూ ఉండాలి. ఇది కూడా స్వచ్ఛమైన నూనె. మరి ఇది వేరుశనగ చూస్తుంటేనే ఇక్కడే కొనాలి అనిపిస్తుంది. రోజు కాబట్టి వారి ఫోన్ నెంబర్ చెప్తారు. వారి ఫోన్ నెంబర్ తోటి మీరు ఎక్కడ ఫోన్ చేస్తే పంపించేస్తారు. నోట్ అయిపోతుంది. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 901040 నమరా ఛానల్ కూడా ఉందండి. మీరు చూడండి. మాధవరాజు ఎలా మాధవ్ న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఛానల్లో కూడా అన్నీ వస్తూ ఉంటాయి. సో మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండి ఆదాయం సంపాదించుకోవాలి, ఆయుష్ పెంపొందించుకోవాలి అంటే ఇది ఒక్కటే మార్గం. ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులు తినడం. ప్రకృతి వ్యవసాయం చేయండి, చేయలేనప్పుడు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనండి, తినండి, ఆరోగ్యంగా. థ్యాంక్ యూ.